మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, మీరు పుట్టిన లగ్నం ఏమిటి? 12 లగ్నాలు ఉంటాయిగా, 12 రాసులాగే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి నేను చెప్పే టాపిక్ ఏదైతే ఉందో. ఆ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా మీరు జన్మించినప్పుడు మీ లైఫ్ లాంగ్ అంటే మొత్తం మీ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మీ లైఫ్లో ఏ గ్రహం స్టాండర్డ్గా ఉండేవి అంటే అలాగా మీ జన్మజాతకంలో ఈ యొక్క ప్లానెట్ యొక్క ప్రభావం ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఇటువంటి అవకాశాలు వస్తాయి. ఈ విషయంలో ఈ దేవత ఆరాధన చేసుకుని మీకు వీక్గా ఉన్నట్లయితే అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా ఒక్కొక్క రాశిరీత్యా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము మేషరాశి చూద్దాం. మేషం వారికి పర్టికులర్గా అసలు వీళ్ళు పూర్వజన్మలో ఏ కర్మ సంబంధంగా ఈ లగ్నంలో పుడతారు అంటే, పూర్వజన్మల్లో కొంతమందితో రుణం ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ రుణమే ఉంటారు, రుణం ఉండకుండా అసలు పుట్టరు, అలా అని కాదు. ఇక్కడ ఏంటంటే అప్పుకు సంబంధించినటువంటిది. పర్టికులర్గా మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, మధ్యవర్తిత్వంగా ఉండడం, బంధువర్గ సంబంధంగా మీరు ఏదైనా ఒక తెలియకుండానే ఒక దాంట్లో ఇరుక్కోవడం, బికాజ్ ఆఫ్ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కాంబినేషన్ అది. అందుకని మీరేం చేయాలి, ఈ జన్మలో వీలైనంత మట్టుకు అప్పులు జోలికి వెళ్లకుండా ఉంటే మీరు ఆ యొక్క చక్రంలో ఇరుక్కోరు, గుర్తుపెట్టుకోండి. అయితే మేషలగ్నం వారికి సహజంగానే ఫైరీ లగ్నం అయినప్పటికీ కూడా అది కొంచెం బయటికి చాలా ఫైర్గా చాలా కోపంగా కనిపించినప్పటికీ కూడా మనసు మాత్రం వెనపూసుగా ఉంటుంది అంటారు. బికాజ్ ఆఫ్ చంద్రుడు అవుతాడు మనస్కారకుడు. అయితే మీరు లైఫ్లో ఒకటి అప్పుల విషయంలోని మీ కుజుడు కనుక పాడయ్యాడు, మీ లగ్నాధిపతి ఏమాత్రం పాపగ్రహాలతో ఉన్నాడు అంటే మీకు ఎక్కువగా యాక్సిడెంట్ ప్రోన్ ఉంటుంది. ఇట్స్ క్లియర్. ఒకవేళ ఎవరికైనా యాక్సిడెంట్ అవ్వకపోయినా చిన్న సర్జరీ అయినా ఖచ్చితంగా అవుతుంది. మరి ఇక్కడ ఏం చేయాలి? ఇది ఓన్లీ ఇది అవుతుంది ఇలా అవుతుందని చెప్పుకోవడానికి కాదు ఆస్ట్రాలజీ అనేది. దీనికి ఏం చేయాలో పరిష్కారం తెలుసుకోవడానికి. మీరు ఇటువంటివి ఏమీ ఇబ్బంది పడకుండా ఉండాలంటే, అమ్మో నా లైఫ్లో యాక్సిడెంట్ అంటే భయం వేస్తుంది అన్నప్పుడు నేను ఒకటే చెప్తాను. ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన చేశారు, హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నారు, ఆంజనేయ స్వామి దీపం ఆరాధన చేస్తున్నారు, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తున్నారు, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే మీ మేషలగ్నం వారికి పర్టికులర్గా టోటల్ అంటే లైఫ్ లాంగ్ మీరు ఆరాధించాల్సిన దేవతా స్వరూపం, మీ రుణాన్ని, రోగాన్ని, శత్రుత్వాన్ని తగ్గించేటువంటి స్వరూపం సూర్య భగవానుడు అవుతాడు. ఇక్కడ మీకు 2-7 ఆధిపత్యం శుక్రుడికి వచ్చింది కాబట్టి మీకు వివాహం తర్వాత నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. బట్ ఇది ఎంతవరకు 99% ఆఫ్ కేసెస్లో జరుగుతుంది. బట్ ఆ 1% 5% ఎందుకు జరగదు అంటే వాళ్ళ శుక్రుడు బాగోడు. మీ జన్మజాతకంలో శుక్రుడు కనుక బాగోలేడు, వివాహం తర్వాత ఇబ్బంది అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఏ గ్రహం ద్వారా అయితే పాడైందో లేదా కేతు సంబంధం ఏర్పడింది శుక్రుడికి, అప్పుడు గణపతి ఆరాధన చేయడం, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడం చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు వచ్చే జీవిత భాగస్వామి కూడా బాగా అందంగా ఉండే తత్వము, అందమైన మనసున్నటువంటి తత్వం ఉంటుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ పంచమ ఆధిపత్యం రవికి రావడం అనేటువంటిది హెల్త్ ఇష్యూస్ రావడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది మేషంలో పుట్టిన వారికి. బట్ ఇబ్బంది వస్తే ఎటువంటి వాటి వల్ల దెబ్బలు తగలడము, పడిపోవడం, వీటి వల్లే క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పాను నేను మీకు ఇందాక. అందుకే ఇక్కడ పర్టికులర్గా గృహము విషయంలోకి వస్తే కనుక ఎప్పుడు కూడా లగ్నము నక్షత్రం బట్టి గృహ డైరెక్షన్ డిసైడ్ చేయకూడదు. వాళ్ళ పేరులో ఉండేటువంటి మొదలక్షరాన్ని పేరుని బట్టి డిసైడ్ చేయాలి. ఎందుకంటే మీరు గృహప్రవేశం చేసినప్పుడు కూడా పేరు బట్టి నక్షత్రం తీసుకొని ముహూర్తం పెడతారు. గృహం కొనుగోలు చేసేటప్పుడు కూడా మీ పేరులో ఉండే మొదలక్షరం ఏమిటి, ఏ వర్గకు కనెక్ట్ అవుతుందో చూసుకొని దాన్ని బట్టి తీసుకోవాలి ఎప్పుడైనా. అయితే మీకుండే దీంట్లో ఏంటంటే
చర రాశి అవుతుంది చతుర్థం. కాబట్టి ఏంటి, గృహం కొనుక్కున్నా సరే ఇక్కడ ఉండలేకపోవడం, లేకపోతే ఎక్కువ మార్పులు చెందడం గృహ విషయాల్లో, ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మీకు. సర్వసాధారణంగా కూడా మీకు ఏంటంటే చంద్రుడు గనక బాగోలేడు, పాపగ్రహ సంబంధం పడింది అంటే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవడం వల్ల మీరు అనవసరంగా ఇరుక్కుంటారు, మోసపోతారు. కాబట్టి ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కాస్త చూసి తీసుకోండి ప్రాపర్టీస్ విషయంలో. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. లేదండి నా జన్మజాతకంలో చంద్రుడు పాడేయాడు, ఇప్పుడు ఏం చేయాలి? హయగ్రీవ స్తోత్ర పఠనం చేయండి, ఖచ్చితంగా మీరు బయటపడతారు దాని నుంచి. అలాగే ఇక్కడ మీ యొక్క జన్మజాతకంలో 10వ అధిపతి 11వ అధిపతి బుధుడు శని అవుతాడు. అంటే ఏమిటి, కేవలం ఒక జాబే కాకుండా పక్కన ఇంకేదైనా సరే నేను ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలి, కాబట్టి నేను ఏదైనా చేస్తాను బిజినెస్ లాంటిదని తారసపడుతూ ఉంటారు. వీళ్ళు పర్టికులర్గా ఉంటుంది మేషలగ్నంలో వారికి. అయితే మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక మీరు పరిశీలించుకోవాల్సింది శని యొక్క స్థితి ఎలా ఉంది. బికాజ్ ఆఫ్ 10th అండ్ 11th లార్డ్ ఆయన అవుతాడు కాబట్టి శని స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. శని స్థితి బాగుంది, ఖచ్చితంగా మీకు బిజినెస్లో యోగిస్తుంది. శని స్థితి బాగాలేదు, అలాంటప్పుడు ఏం చేయాలి, మీకు సర్వీస్ ఓరియంటెడ్ రిలేటెడ్ బిజినెస్లో ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా చూసుకోవాలి మీరు పర్సనల్ చార్ట్లో. బట్ మీరు ఈ దీంట్లో మాత్రం వెళ్తారు, ఎందుకంటే ఇక్కడ 6వ అధిపతి బుధుడు కదా, డైలీ కార్యక్రమాల్లో ఏదైనా బిజినెస్ చేయాలి, ఏదైనా డబ్బు సంపాదించాలని ఎక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా. అందుకని మంచి కర్మలు చేస్తారు ఖచ్చితంగా. 12వ అధిపతి గురువు అయినందుకంటే కొన్ని శుభకర్మలు చేయాలి అనేది ఇంటెన్షన్గా లోపల ఉంటుంది మీకు. నేను ఏదైనా ఒక ధర్మకార్యం చేయాలి. అయితే ఇది చాలా బాగా ఎవరు వెళ్తారంటే గురువు యొక్క స్థితి ఎంత బాగుంటే అంత డెప్త్గా వెళ్తారు. ఇది పుణ్యకార్యాలు కానీ దేవతా సంబంధించినవి కానీ. ఇదే గురువు పాడైపోయాడు అనుకోండి, అంటే జూపిటర్ ఒక్కోసారి ఏమవుతుంది అంటే మనకి గురుచండాల యోగంలో పడతాడు. అలాంటప్పుడు ఏం జరుగుతాయంటే సర్వసాధారణంగా గురుచండాల యోగం అనగా అందరూ భయపడిపోతారు, కాదు. ఈ గురుచండాల యోగంలో పడ్డప్పుడు మనిషి విదేశాలకు వెళ్తే ఇబ్బంది ఉండదు, ఇక్కడే ఉంటే ఇబ్బంది ఉంటుంది. అది కూడా ఎప్పుడు గురుదశల్లోనో రాహుదశల్లోనో ఉంటుంది. అయితే మరి ఇలా గురుచండాల యోగం ఏర్పడిందండి, నేను ఇక్కడే ఉంటున్నాను, నా పరిస్థితి ఏమిటంటే సింపుల్గా దుర్గా ఆరాధన చేస్తూ దుర్గా అష్టోత్తరం చదువుతున్నారా, హ్యాపీ, ఇంకా ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే నేను చెప్పేది ఒకటే, మీరు లైఫ్లో యాక్సిడెంట్స్ అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ లైఫ్ చాలా బాగుంటుంది. సూర్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ గ్రహాలు ఎంత స్ట్రెంగ్త్ కలిగి ఉన్నాయి, ధనాన్నిచ్చే కారకుడు శుక్రుడు ఎంత స్ట్రెంగ్త్ కలిగి ఉన్నాడు, గృహాన్నిచ్చే కారకుడు చంద్రుడు ఎంత స్ట్రెంగ్త్ కలిగి ఉన్నాడు, వివాహాన్నిచ్చే కారకుడు శుక్రుడు ఎంత స్ట్రెంగ్త్ కలిగి ఉన్నాడు, జాబునిచ్చే కారకుడు శని ఎంత స్ట్రెంగ్త్ కలిగి ఉన్నాడు, ఆ స్ట్రెంగ్త్ని ఎలా పెంచుకోవాలనేటువంటిది కూడా మనం చూసుకోవాలి. మనము ఒక్కొక్క ప్లానెట్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది దాన్ని బట్టి రెమెడీ చేసుకోవాలని చెప్పాను నేను మీకు. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్శాస్త్రం అనేటువంటి దేనికి ఉంది అంటే మీకు ఒక వెలుగు, మీకు ఒక రూట్ చూపించడానికి మాత్రమే. అంతేగాని నా జీవితం ఇంతే, నా జాతకం ఇంతే, నేను ఇంకెప్పుడు ఇలాగే ఇబ్బంది పడాలని కాదు. మీకు ఒక తోవ తెలియట్లేదు ఒక దగ్గరికి వెళ్ళడానికి, మనం ఏం చేస్తాం, వెంటనే మన ఫోన్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ కొడతాం, నేను ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, వెంటనే రూట్ చూపిస్తుంది. ఒక రోడ్డు బ్లాక్ అయితే ఇంకో రోడ్లోంచి ఎలా వెళ్ళాలో చూపిస్తుంది. అలాగే జ్యోతిష్శాస్త్రం కూడా ఒక దీపంలాగా జ్యోతి కాబట్టి వెలుగు చూపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి జాతచక్రం స్ట్రెంత్ఫుల్గా ఉండాలి, ఉండకూడదని చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒకవేళ నా యొక్క అంటే మీ జన్మజాతకంలో 10th లార్డ్ బాలేడు, ఉద్యోగంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతున్నారు అనుకోండి, వెంటనే మీరు ఏమీ కంగారు పడకుండా నేను అమ్మవారిని నమ్ముకున్నాను, నేను నామం చేసుకుంటాను, 100% నేను సక్సెస్ అవుతాను అనుకోండి. అది ఏమిటి అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. 40 minutes చేయండి, ఖచ్చితంగా మీకు మీ యొక్క జాబ్ సంబంధించిన విషయంలో 100% గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా బెల్లం తినిపించండి, నువ్వులు దానంగా ఇవ్వండి, ఉలవలు దానంగా ఇవ్వండి. అలా కాదండి నాకు జాబ్ చేస్తున్నాను బట్ ఫైనాన్షియల్గా నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, నేను అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేస్తున్నంత, నేను కష్టపడుతున్నంత ధనం రావట్లేదు, అప్పుడు ఎలాగా అంటే మీ 2nd లార్డ్ ఇక్కడ బలహీన పడ్డాడని అర్థం. అప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి, ధనాధిపతి బలహీనంగా ఉన్నాడు, ధనం పెరగాలి. ఎలా పెరుగుతుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటే పెరుగుతుంది. సింపుల్గా ఏం లేదు, చక్కగా మీరు ఒక తూర్పుకి ఎదురుగా కూర్చొని, లేదా సాయంత్రం పూట అయితే వెస్ట్ సైడ్ అయినా కూర్చోవచ్చు, కూర్చొని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయే నమః,
ఇవి చూడ్డానికి లలితా సహస్రనామాలు కేవలం నామాల్లా అనిపిస్తాయి, కానీ ఇవి గుర్తుపెట్టుకోండి, చూడ్డానికి నామములే కానీ బీజాక్షరములతో సమానము, వేదముతో వేద మంత్రాలతో సమానము. ఎందుకంటే అమ్మవారిలో నుంచే ఒక 8 కిరణములు వసిన్యాది వాగ్దేవతలు తెల్లటి కిరణాలు బయటకు వచ్చి చెప్పినటువంటి అంశం ఇది. కాబట్టి అపౌరుషములు అంటారు వీటిని. మీరేంటంటే అసలు ఇది చాలా స్ట్రాంగ్ అని మీరు బిలీవ్ చేయాలి. మీరు తెలుసుకొని చేస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి బిజినెస్ చేస్తారు, జాబ్ కాకుండా, అందులో బాగా రాణించాలని ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః చేసుకుంటూ ఉండాలి. ఇది మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఇక్కడ మీరు మరొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఎవరైనా కానీ ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే జాబు బిజినెస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఏంటి, సప్తమ స్థానాధిపతి పాడయ్యాడని అర్థం. మీ జన్మజాతకంలో 7th లార్డ్ పాడయ్యాడు. 12 లగ్నాలు 12 డిఫరెంట్ 7th లార్డ్స్ ఉంటారు. ఆ సప్తమాధిపతి ఏ గ్రహాల చేత పాడయ్యాడు, అందుకది పనిచేయట్లేదు. అంటే ఏమిటి, సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక వెహికల్ ఉంది, బ్రేక్ కొడుతుంటే బ్రేక్ అవ్వట్లేదు, లేదా యాక్సిలేటర్ రైజ్ చేస్తుంటే అవ్వట్లేదు. అంటే కారణం ఏంటి, దానికి సంబంధించిన లింక్ ఏదైతే వైర్ ఉందో అది తెగిపోయింది. సింపుల్, అంతే కదా. మనం ఏం చేస్తాం, దాన్ని రిపేర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేసుకుంటాం. అంతేగాని కారు వదిలేయడం కదా, కారు వదిలేయం కదా, నా జీవితం ఇంతే అనుకోం కదా. బ్రేక్ పడకపోతే నా కారు ఇంతే అని కారు వదిలేయం, లేకపోతే మనం విరక్తితో వెళ్ళిపోం. సింపుల్గా ఆ బ్రేక్ ఎందుకు పడట్లేదో తెలుసుకుని దాన్ని రిపేర్ ఎలా చేసుకుంటామో. మీకు 7th లార్డ్ ఎవరైతే అయ్యారో ఆయన బలహీనంగా ఉన్నాడు. కాబట్టి లలితా సహస్రనామాల్లో ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అని అనుకుంటున్నట్లయితే, మీ సప్తమ స్థానాధిపతి ఎందుకు వీక్ అయ్యాడంటే పూర్వజన్మల్లో తెలుసో తెలియకో మనం కొన్ని దోషాలు చేసి ఉంటాం జీవిత భాగస్వామి విషయంలో. కాబట్టి ఈ రకంగా ఉంటుంది. అదేవిధంగా వివాహం అయింది కానీ మాకు ఇబ్బంది ఉందండి, ఓం శివ కామేశ్వర అంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. ఇంకొంతమంది జాతకాల్లో కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. ఎలా అంటే నేనేం చేసినా తప్పు పడుతున్నారండి అంటూ ఉంటారు. ఇక్కడ 2 రకాలు. సొసైటీ నేనేం చేసినా ఏం మాట్లాడిన ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకోవాలి. అలా కాదండి, మా భార్యాభర్తల మధ్య విషయంలో మాకు తెలియకుండానే మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఏంటంటే, పర్టికులర్గా మీరు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. అదేమిటి అంటే ఇందులో 2 విషయాలు. ఒకటి, ప్రతి విషయము ఏదో ఒక లిటిగేషన్గా ఏర్పడుతుంది అన్నప్పుడు ఓం కామేశ్వర ముఖాలోప కల్పిత శ్రీ గణేశ్వర చేసుకోండి. చేసుకున్నట్టయితే ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, ఏ పని చేస్తున్నా సరే ఆటంకం కలుగుతుంది అన్నప్పుడు కూడా ఈ నామం చేసుకోవచ్చు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటిది. ఈ రకంగా ఏంటంటే 1 కాదు 2 కాదు, మనకి జాబ్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని మీరు భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఎటువంటి యోగమున్నా, ఎటువంటి అవయోగమున్నా, యోగం ఉండి అది ఓపెన్ అవ్వట్లేదన్నా మంత్రం చేసుకుంటే ఓపెన్ అవుతుంది. అవయోగం ఉండి దాని ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తుందని అనుకున్నా కూడా మీకు ఆ ఇబ్బంది అనేటువంటిది తొలగుతుంది. శ్రీమాత్రే నమః.